హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి అప్లై చేస్తున్నప్పుడు ఫోటో పైన నేము డేటు మ్యాండేటరీనా. సో కంపల్సరీగా మనం ఆ నేము డేటు ఉండాలని చాలామంది అభ్యర్థులు డౌట్ పడుతున్నారు. సో దాని గురించి, అదేవిధంగా రేషన్ కార్డు, రైస్ కార్డు ఏ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని గురించి, అదేవిధంగా ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది, ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. చిన్న వీడియో, సో పూర్తిగా చూడండి. సో ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఈజ్ నేమ్ అండ్ డేట్ మ్యాండేటరీ ఆన్ ఫోటో ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1. సో చాలామంది అభ్యర్థులకి డౌట్ రావడం జరిగిందండి. సో బట్ ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్ వాళ్ళకి మెయిల్ చేస్తుంటే వాళ్ళు డిఫాల్ట్గా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి దీన్ని కాంటాక్ట్ చేయండి అంటున్నారు. బట్ ఈ కాల్ ఎన్నిసార్లు కాల్ చేసినా దానికి బిజీ రావడం జరుగుతుంది. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ అప్లికెంట్స్ కాల్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది ఎంతమందికి రిప్లై ఇవ్వడం. ఓకేనా. సో దీని గురించి అని మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది. ఫైనల్గా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది దీని గురించి. సార్ హౌ మెనీ టైమ్స్ వీ షుడ్ మెయిల్ సార్ ప్లీజ్ ఆన్సర్ అని సో మెసేజ్ చేయడం జరిగింది. తర్వాత సో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఓటీపీఆర్ ఇన్స్ట్రక్షన్ మేరకు, ఓటీపీఆర్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ మేరకు ఫోటోగ్రాఫ్ పైన ఖచ్చితంగా నేము డేటు ఉండాలని ఇవ్వడం జరిగిందండి. ఫోటోగ్రాఫ్ పైన ఖచ్చితంగా నేము డేటు ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా క్యాప్ కానీ గాగుల్స్ కానీ పెట్టుకొని ఆ ఫోటో అనేది అప్లోడ్ చేయకూడదండి. సో ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆ ఫోటోలో క్యాప్ కానీ గాగుల్స్ కానీ ఉండకూడదు. స్పెక్టికల్స్ అలౌడ్ అండి, స్పెక్టికల్స్ పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్రీవియస్గా చాలామంది అభ్యర్థులు ఆల్రెడీ అప్లోడ్ చేస్తామండి నేము డేటు ప్రీవియస్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్తో మేము ఆల్రెడీ అప్లోడ్ చేస్తామండి, మా అప్లికేషన్ ఏమైనా రిజెక్ట్ అవుద్దని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. సో దాని గురించి కూడా ముందుగా వీళ్ళు దీనికి కాల్ చేయమన్నారు కదా. సో మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తే ఫైనల్గా కాల్ కూడా కలిసిందండి. నేను కాల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే, యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ నేమ్ డేటు ఉండాలని చెప్పడం జరిగిందండి, రీసెంట్ ఫోటో అప్లోడ్ చేస్తారని. బట్ ఒకవేళ పొరపాటున మీరు అప్లోడ్ చేసినప్పుడు కూడా అటువంటి అప్లికేషన్స్ రిజెక్ట్ చేయరు, అది మ్యాండేటరీ అయితే కాదని చెప్పారండి కాల్ చేస్తే. సో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళు భయపడిన అవసరం లేదు, వాళ్ళ అప్లికేషన్స్ ఖచ్చితంగా యాక్సెప్ట్ అవుతాయి, సో రిజెక్ట్ చేయరు. బట్ ఫర్దర్గా ఎవరైతే అప్లై చేయబోతున్నారో వాళ్ళు యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ నేము డేటు ఉండేలా చూసుకోండి. ఓకేనా. సో ఫర్దర్గా ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా నేము డేటు గురించి ఆప్షన్ ఇస్తే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. బై మిస్టేక్ అప్లోడ్ చేసినా ప్రాబ్లం ఏం లేదని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా కొంతమందికి ఈ ఎర్రర్ వస్తుందండి, లాగిన్ డీటెయిల్స్ సబ్మిషన్ ఫెయిల్డ్ ఎర్రర్ ఇన్ గ్రూప్ 2 సొల్యూషన్ ప్లీజ్ అని ఇంతకుముందు పెట్టడం జరిగింది. సో డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి అప్లై చేసే కంటే ప్రజెంట్ జస్ట్ ఏపీపీఎస్సీ ఓపెన్ చేసినట్లయితే, సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది కదా. సో వెబ్సైట్ మీద క్లిక్ చేయకుండా డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి, సో తర్వాత లింక్పై క్లిక్ చేసి అప్లై చేయండి, సక్సెస్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయాలి, తర్వాత లింక్, తర్వాత లాగిన్, తర్వాత ఫిల్ అప్లికేషన్, ఈ విధంగా చేస్తే సక్సెస్ అవుతుంది. ఈ విధమైన ఎర్రర్ రాదని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాబ్లం కూడా రీసెంట్గా సాల్వ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ అవుతున్నాయి, ఈ ఎర్రర్స్ అనేవి ప్రజెంట్ రావటం లేదు. ఒకవేళ వచ్చినట్లయితే ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. సో 17th లాస్ట్ డేట్ కాబట్టి చాలామంది సర్వర్ బిజీ ప్రాబ్లం రావచ్చండి, లాస్ట్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి సర్వర్ బిజీ వస్తుంది. సో అటువంటప్పుడు ఏ విధంగా అప్లై చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుందనే డౌట్ అనేది వాళ్ళకి అడగడం జరిగిందండి. మై గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పేమెంట్స్ ఫెయిల్డ్ సొల్యూషన్ ప్లీజ్ అని ఇంతకుముందు అడగడం జరిగింది. ఇది ప్రీవియస్గా కూడా మీతో డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. సో అగైన్ డౌట్స్ క్లారిఫికేషన్లో ఇందులో చెప్పడం జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేసి, సో థర్డ్ ట్యాబ్ ఉంటుంది కదా, లింక్ టు అని ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీద సో లింక్ 2 ఉంది కదా, ఈ లింక్ 2 పై క్లిక్ చేసి అప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా అప్లై చేస్తే అప్లికేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, పేమెంట్ ఫెయిల్డ్ ఎర్రర్ అనేది రాదనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఎవరైతే అప్లికెంట్స్ ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళు ఒక్కసారి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. కొంతమంది సక్సెస్ అని వచ్చినా కూడా పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తుంది కాబట్టి సో కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లాగిన్ అయి చెక్ చేసుకోండి, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకొని ఆ రిసిప్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఒకవేళ పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తే ఖచ్చితంగా మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దాని రిలేటెడ్ ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్ వాళ్ళకి మీ ఓటీపీఆర్ నెంబరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తే వాళ్ళకి సెండ్ చేయండి, వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. సో ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్ వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ మెయిల్స్కి రిప్లై ఇవ్వలేరు కాబట్టి ఆల్రెడీ రిప్లై ఇచ్చిన మెయిల్స్ను మీ గురించి సో చాలామంది అభ్యర్థులు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.